హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కారం దోస ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మిక్సీలోకి ఆనియన్, ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని మంచి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. దోసలోకి చట్నీ కావాలి కదా, అందుకు మనం ఒక కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్నాక పక్కన పెట్టి పొట్టు తీసేయాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలోకి కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనకి థిక్‌గా కావాలంటే వాటర్ పోయొద్దు. థిక్‌గా లేదు, లూజ్‌గా కావాలి చట్నీ అంటే వాటర్ పోసుకోవాలి. అండ్ తర్వాత తాలింపు, సింపుల్ తాలింపు వేసుకుంటే మన చట్నీ రెడీ. ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు గిన పడతది అంటే ఉప్పేసుకోవాలి ఇప్పుడే. సో, ఇది చట్నీ అయిపోతుంది కదా! మనం ఇంకేం చేయాలంటే దోస వేసుకొని పెట్టాలి పాన్ పైన. తర్వాత మనం ఫస్ట్ ఏదైతే కారం చేసామో, ఆ కారం అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ జేసుకోవాలి. స్ప్రెడ్ జేసుకున్నాక చిన్న ఫ్లేమ్‌లో మంచిగా రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఇంక తీసి పక్కన పెట్టి టేస్ట్ చేయండి. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.